10 to 12 lakhs చూపించాలంటే మీరు 25 to 35 years ఏజ్ గ్రూప్ మధ్యలో ఉన్నట్టయితే not everyone will be having a lot of funds in their account kada. If you are still not able to manage enough proof of funds to show to CIC, ఇంకా one and only last option మీకు ఉన్నది ఏంటంటే మా ఫ్రెండ్ కి సెకండ్ టైం ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ సబ్స్టాన్షియేట్ చేయమని కూడా మెయిల్ వచ్చింది. మీరు నా ఛానల్ చూస్తుంటే నా వీడియోస్ ఫాలో అవుతుంటే ఐఎమ్ మేకింగ్ సిరీస్ ఆఫ్ పిఆర్ వీడియోస్ అని. సో పిఆర్ కి సంబంధించి లైక్ హౌ టు అప్లై ఫర్ పిఆర్ అండ్ టోటల్ కాస్ట్ ఫర్ కెనడా పిఆర్, ఇవి నా ప్రీవియస్ వీడియోస్. అండ్ యాజ్ అ కంటిన్యూయేషన్ ఈ రోజు ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్, మీరు పిఆర్ కి అప్లై చేస్తే ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ గురించి మేము మాట్లాడుతున్నాము. అండ్ ఈ టాపిక్ ని కంప్లీట్ గా మాట్లాడాలంటే చాలా లెంతీ వీడియో అవుతుందండి. సో అందుకని ఈ టాపిక్ ని 2 parts గా మేము డివైడ్ చేసాము. ఈ రోజు ఈ పార్ట్ లో ది కామన్ మిస్టేక్స్ విచ్ యూ డూ ఫర్ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్, అంటే రాంగ్ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ చూపించడం వల్ల మనకి పిఆర్ కూడా రిజెక్ట్ అవుతుంది. సో ఆ మిస్టేక్స్ ఏంటి, ఏం చేయకూడదు ఈ వీడియోలో మాట్లాడుతున్నాను. అండ్ సెకండ్ పార్ట్ లో మీకు ఒకవేళ ఇనఫ్ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ లేకపోతే మీరు ఏం చేయాలి అండ్ ఏం ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ యాక్సెప్ట్ చేస్తారు సిఐసి గవర్నమెంట్, ఇవన్నీ పార్ట్ 2 లో మాట్లాడతాను. ఓకే, సో కెనడాకి ఒక జాబ్ లేకుండా వస్తే మీరు ఇక్కడ ఎక్స్పెన్సెస్ అన్నీ మీట్ అవ్వడానికి మీకు సఫిషియంట్ ఫండ్స్ ఉన్నాయి అండ్ కెనడియన్ గవర్నమెంట్కి ప్రూవ్ చేయాలి. అందుకనే పిఆర్ రావడానికి ముందే మనకి ఐటీఏ వచ్చిన తర్వాత మీరు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్లో ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ డాక్యుమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు వాళ్ళకి మీ దగ్గర ఇంత అమౌంట్ ఉంది, మేము కెనడా వచ్చే ముందే వీఆర్ సెల్ఫ్ సఫిషియంట్ టు కమ్ దేర్ ఈవెన్ వితౌట్ అ జాబ్ అని వాళ్ళకి ప్రూవ్ చేస్తే అప్పుడు వాళ్ళు మీకు పిఆర్ ఇస్తారు. సో ఒకవేళ కనుక బై ఎనీ ఛాన్స్ మీరు చూపిస్తున్న ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ కరెక్ట్ కాదనో, వాళ్ళని మిస్లీడ్ చేస్తున్నారు అని ఒక డౌట్ వాళ్ళకు ఉంటే దెన్ మీ పిఆర్ కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే మనకి ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. సో ఈ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ ఎవరు చూపించాలి? సో మనకి పిఆర్కి అప్లై చేసే అప్లికెంట్స్లో 2 ప్రోగ్రామ్స్ అంటే ఫెడరల్ స్కిల్ వర్కర్ ప్రోగ్రామ్లో అండ్ ఫెడరల్ స్కిల్ ట్రేడ్ ప్రోగ్రామ్లో, సో ఈ 2 ప్రోగ్రామ్స్ ద్వారా పిఆర్కి అప్లై చేస్తే అప్పుడు మీరు ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ చూపించాలి. సో హూ డోంట్ రిక్వైర్ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ అంటే కెనేడియన్ ఎక్స్పీరియన్స్ క్లాస్ కింద వచ్చే అప్లికెంట్స్కి ఇది ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ అవసరం లేదు. అండ్ ఆల్సో మీరు ఒకవేళ ఎఫ్ఎస్డబ్ల్యూపీ ఎఫ్ఎస్టీపీ త్రూ అప్లై చేసినా సరే బట్ యూ హ్యావ్ అ వ్యాలిడ్ జాబ్ ఆఫర్, దెన్ మీకు ఈ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ అవసరం లేదు. బికాస్ యూ ఆల్రెడీ హ్యావ్ అ జాబ్ అండ్ యూ ఆల్రెడీ హ్యావ్ అ స్టడీ ఇన్కమ్, మంత్లీ ఇన్కమ్ మీకు ఉంటుంది కాబట్టి యూ డోంట్ నీడ్ టు షో దిస్ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్. అసలు ఎంత ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ చూపించాలి? సో ఎంత ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ చూపించాలో మనం ఇప్పుడు చూద్దామండి. సో మనకి కెనేడియన్ గవర్నమెంట్ వెబ్సైట్లో చాలా క్లియర్గా నంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్, మీరు ఎంతమంది పిఆర్కి అప్లై చేస్తున్నారో దాని ప్రకారం ఎంత ఫండ్స్ మీరు ప్రూఫ్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు ఇక్కడ ఈ చార్ట్లో చూస్తే మీరు సింగిల్గా వెళ్తే $12,960 వరకు మీరు చూపించాలి. అండ్ మీరు మీ స్పౌస్తో వెళ్తే $16,135 కెనేడియన్ డాలర్స్. అండ్ ఒక కిడ్తో వెళ్తే అంటే 3 ఫ్యామిలీ మెంబర్స్ అయితే $19,836 and so on. సో నంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ది ఫండ్స్ రిక్వైర్డ్ అండి. సో మీరు యాజ్ ఆఫ్ టుడే ది కెనేడియన్ డాలర్ ఇస్ 55 రూపీస్ INR మనకి. సో దాని ప్రకారం మీరు కన్వర్ట్ చేసుకుంటే మీరు ఇండియన్ కరెన్సీలో ఎంత ప్రూఫ్ చూపించాలనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. So now let us see what are the unacceptable proof of funds. So the first thing వచ్చేటప్పటికి లోన్స్. సో ఇది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. సో నో వన్ కెన్ యాక్చువల్లీ షో యువర్ లోన్స్ యాజ్ ఎ కైండ్ ఆఫ్ ఎ ప్రూఫ్ ఆఫ్ ఫండ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ప్రాపర్టీ ఎవాల్యుయేషన్ చేయించి, ప్రాపర్టీస్ నాకు ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, సో విచ్ ఆర్ మేబీ లైక్ 40 lakhs ప్రాపర్టీ ఉంది, నాకు ఒక 50 lakhs ప్రాపర్టీ ఉంది అని చెప్పి మీరు చూపిద్దాం అనుకున్నట్టయితే ఇట్ డజంట్ గో. సో సిఐసి డజంట్ యాక్సెప్ట్ ఎనీ ప్రాపర్టీ ఎవాల్యుయేషన్స్ యాజ్ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్. ఇంకోటి కొంతమందికి ఈ క్వశ్చన్ కూడా వస్తుంది, లైక్ నేను ఆల్రెడీ హోమ్ లోన్ పే చేస్తున్నాను, సో నేను ఆల్రెడీ ఒక 20 lakhs వరకు నేను ఈక్విటీ కాంట్రిబ్యూట్ చేశాను నేను. సో ఈక్విటీ సంథింగ్ లైక్ ది ఇంట్రెస్ట్, ది ప్రిన్సిపల్ విచ్ యూ హ్యావ్ ఆల్రెడీ paid back to the bank or whatever. So
ఆ ఈక్విటీని నేను ఎందుకు చూపించకూడదు అని అడుగుతారు. బట్ ఇవన్నీ కూడా ఫిక్స్డ్ అసెట్స్ కింద ట్రీట్ చేస్తుంది సిఐసి, ఎనీథింగ్ ఆన్ రిలేటెడ్ టు ప్రాపర్టీ. సో బేసికల్గా ఎనీ ప్రాపర్టీ అవాల్యుయేషన్స్ కానీ, ఈక్విటీ ఆన్ రియల్ ఎస్టేట్ కానీ, సో యూ కెనాట్ షో ఎనీ ఫండ్స్ లైక్ దట్. మీకు ఓన్లీ లిక్విడ్ అసెట్స్ ఉంటే మాత్రమే యూ విల్ బి ఏబుల్ టు డిమాన్స్ట్రేట్ టు సిఐసి దట్ యూ హ్యావ్ ఇనఫ్ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ జ్యువెలరీ అండి. లైక్ మనకు తెలిసినట్టు సౌత్ ఇండియాలో పీపుల్ ఇన్వెస్ట్ ఏ లాట్ ఆన్ జ్యువెలరీ, వెదర్ ఇట్ కుడ్ బి గోల్డ్ ఆర్ సిల్వర్. సో మేము పిఆర్ ఫైల్ చేసేటప్పుడు కూడా మేము చాలా ఆలోచించాము. సో ఇట్ హ్యాస్ గాట్ ఏ లాట్ ఆఫ్ వర్త్ కదా, సో వై కాంట్ వీ షో అవర్ జ్యువెలరీ, దాన్ని జ్యువెలరీ ఎవాల్యుయేషన్ చేయించి కెన్ వీ సబ్మిట్ ఇట్ టు సిఐసి అని చెప్పి అనుకున్నాం మేము. బట్ దాని తర్వాత వాట్ ఐ గాట్ టు అండర్స్టాండ్ ఈజ్ లైక్ యూ కెనాట్ షో ఎనీథింగ్ రిలేటెడ్ టు జ్యువెలరీ ఫస్ట్ థింగ్. ఎందుకంటే మీరు ఇన్ కేస్ మీరు జ్యువెలరీ చూపించాలంటే యూ హ్యావ్ టు సెల్ ఇట్ ఆఫ్ అండ్ దెన్ గెట్ ఏ రిసీప్ట్ ఫ్రమ్ ది వెండర్. లైక్ మీరు ఏ ప్రైస్కి మీరు జ్యువెలరీ సెల్ చేశారు, సో ఇన్వాయిస్ తీసుకుని అది మీరు సిఐసి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్లో మీరు యాడ్ చేయాలి. ఎందుకంటే సో వన్స్ యూ గెట్ ది క్యాష్ ఆఫ్టర్ సెల్లింగ్ ఆఫ్ యువర్ జ్యువెలరీ, యూ అగైన్ గో బ్యాక్ అండ్ డిపాజిట్ ఇన్ యువర్ బ్యాంక్ కదా. సో మీకు లాస్ట్ 6 months డ్యూరేషన్ కనుక తీసుకున్నట్టయితే దేర్ షుడెంట్ బి ఎ సడన్ ఇన్ఫ్లెక్స్ మీకు ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్. సో దట్స్ రియలీ వెరీ ఇంపార్టెంట్. సో ఒక్కసారి అది ఏంటంటే ఇఫ్ సిఐసి becomes suspicious about the transactions that keep happening with your bank account, so మీ PR రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ టు బి యాజ్ జెన్యూన్ యాజ్ పాసిబుల్ అండి. ఎవ్రీవన్ will have some kind of a problems while filing their immigration, so you need to be as clear as possible. Next వచ్చి వెహికల్ ఎవాల్యుయేషన్. లైక్ చాలా మంది అంటూ ఉంటారు, నా దగ్గర 20 lakhs వర్త్ ఉన్న కార్ ఉంది, ఎక్స్పెన్సివ్ కార్స్ ఉన్నాయి, సో లేదంటే నా దగ్గర బైక్స్ ఉన్నాయి, ఒక 3 lakh 4 lakhs పెట్టి నేను కొన్న బైక్స్ ఉన్నాయి, సో వై డోంట్ ఐ షో ఇట్ యాజ్ ఏ ప్రూఫ్ ఆఫ్ ఫండ్ అని. ఎందుకంటే వన్స్ నేను దాన్ని డిస్పోజ్ చేస్తే ఐ స్టిల్ గెట్ సమ్ మనీ కదా అంటారు. బట్ యు ఆర్ నాట్ సపోజ్ టు, లైక్ సిఎస్సి డజంట్ ఎలో ఎనీ కైండ్ ఆఫ్ వెహికల్ ఎవాల్యుయేషన్స్. సో ఇఫ్ యూ హ్యాడ్ టు షో ఇట్, యూ హ్యాడ్ టు జస్ట్ సెల్ ఇట్ ఆఫ్ అండ్ get money and then deposit into your bank account. So that's the only way out. సో అండ్ లాస్ట్లీ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో ఉన్న అమౌంట్ కానీ, నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్లో ఉన్న అమౌంట్ కానీ యూ విల్ నాట్ బి ఏబుల్ టు షో ఇట్ యాజ్ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్. సో ఎనీథింగ్ రిలేటెడ్ టు పెన్షన్ ఈజ్ లాంగ్ టర్మ్ అని చెప్పి సిఐసి అనుకుంటుంది. సో అందుకనే ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా టు యాక్చువల్లీ షో దెమ్ యాజ్ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్. సో ఇంకా ఇఫ్ యూ స్టిల్ డోంట్ హ్యావ్ ఇనఫ్ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ టు షో, సో ఇంకేం చేయాలి అని చెప్పి మీరు ఆలోచించవచ్చు. సో యూ కెనాట్ గో విత్ బారోడ్ మనీ ఎట్ ఎనీ కాస్ట్. సో ఇఫ్ సిఐసి ఫిగర్స్ ఇట్ అవుట్, సో ఆబ్వియస్లీ యువర్ పిఆర్ ఈజ్ ఎట్ స్టేక్. సో అసలు ఇదైతే మాత్రం చేయొద్దు. చాలామంది ఏం చేస్తారంటే లోన్స్ తీసుకుంటారు, బ్యాంక్ లోన్ తీసుకుని 6 months పాటు దాన్ని అకౌంట్లో ఉంచుకుని దాన్ని దే ట్రై టు హైడ్ ఇట్. But it is not recommended, it is unethical, and in case if you are borrowing it from any of your friends and all, it's also not a good idea to start to show your proof of funds. So because so CIC might go back and check, you never know, right, and it's not good to take any chances andi. So make sure ఆల్మోస్ట్ యాక్సెప్టబుల్ మీన్స్ అండ్ మెథడ్స్ ద్వారానే మీరు ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ చూపించడానికి ట్రై చేయండి. ఈ ఆప్షన్స్ అన్ని చూసిన తర్వాత కూడా ఇఫ్ యూ ఆర్ స్టిల్ ఫాలోయింగ్ షార్ట్ ఆఫ్ ఫండ్స్, లైక్ ఇఫ్ యూ ఆర్ స్టిల్ నాట్ ఏబుల్ టు మేనేజ్ ఇనఫ్ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ టు షో టు సిఐసి, ఇంకా వన్ అండ్ ఓన్లీ లాస్ట్ ఆప్షన్ మీకు ఉన్నది ఏంటంటే, మీలో ఇప్పుడు చాలా మందికి ఫ్రీక్వెంట్ గా నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, నేను ఒక్కడనే యాజ్ అ ప్రిన్సిపల్ అప్లికెంట్ కెనడా వెళ్తున్నాను, సో ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఇప్పుడు నేను ఫండ్స్ చూపించాలా ఆర్ నాకు ఒక్కడికే సరిపడా ఫండ్స్ చూపిస్తే సరిపోతుందా అని అడుగుతున్నారు. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మీరు ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ చూపించాలి, ఇర్రెస్పెక్టివ్ వాళ్ళు కెనడా వచ్చినా రాకపోయినా, మీరు ఒక్కరే వెళ్ళినా సరే కూడా అందరికీ చూపించాలి. అండ్ ఆల్సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఇప్పుడు చూపించిన కెనేడియన్ గవర్నమెంట్ వెబ్సైట్లో ఎంతైతే ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ చూపించారో ఎగ్జాక్ట్ అమౌంట్ ఎప్పుడూ కూడా ఉంచుకోవద్దు. సో యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ సమ్ బఫర్ అమౌంట్ అండి, ఎందుకంటే ద నంబర్స్ కీప్ చేంజింగ్. సో కెనేడియన్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు వాళ్ళ వెబ్సైట్ని, సో ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ కూడా మారుతూ ఉంటాయి. సో ఆన్ అ సేఫర్ సైడ్ మీరు అట్లీస్ట్ 1 lakh అయినా సరే కొంచెం ఆన్ అ హయ్యర్ సైడ్ ఉంటే. ఓకే, సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ పార్ట్. మీకు ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్, ఇనఫ్ ఫండ్స్ లేకపోతే ఏం చేయాలనేది మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. అండ్ అంటిల్ దెన్ బాయ్. నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే
Please subscribe to my channel, Canada Pages.